రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మయన్మార్లో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల ధాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ భవనం కుప్పకూలగా భారీ వంతెనలు సైతం నేలకూలాయి. దీంతో పలు ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏఎన్ఎన్ తెలుగు ఛానల్పై. ప్రధానంగా మొదటి కింద బాక్స్లో చూసుకుంటే మయన్మార్ బ్యాంకాక్లో సంభవించిన భూకంపం ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసింది. అత్యంత భవనాలు సైతం కుప్పకూలడంతో మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక భూకంపం తీవ్రత ఎలా ఉందో చూపే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భూకంపం వచ్చే సమయానికి మెట్రో రైలు స్టేషన్లో ఉండటంతో ఒక్కసారిగా అదంతా ఊగిపోయింది. రన్నింగ్లో ఉంటే మెట్రో పడిపోయేంతలా షేక్ అయిందని కూడా విజువల్స్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక భారత్లో కూడా భూకంప తీవ్రత కొంతవరకు ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. మయన్మార్లో సంభవించిన భూకంపం భారత్లోనూ ప్రభావం చూపుతుంది. మేఘాలయ, కోల్కతా, ఇంపాల్, ఢిల్లీలో భూ ప్రకంపనలు కూడా సంభవించాయి. అక్కడ రిక్టర్ స్కేల్పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో ప్రజలు భారీగా ఆందోళన కూడా చెందారు. మరోవైపు బ్యాంకాక్లో భారీగా భూకంపం సంభవించడంతో థాయిలాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని చోట్ల రోడ్లు సైతం 2గా చీలిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాయి. మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఏ ప్రాంతాలు మనకి ఎలా సంభవించిందో చూపే ప్రయత్నం కూడా జరుగుతుంది అక్కడ. సో పెద్ద పెద్ద భవనాలు సైతం అక్కడ కుప్పకూలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ భూకంపంతో మయన్మార్, థాయిలాండ్ దేశాలు షేక్ అయ్యాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కేకలు వేస్తూ రోడ్లపైకి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళ కళ్ళ ముందే పెద్ద పెద్ద భవంతులు నీలమట్టమయ్యాయి. ఇక భవనాల నుంచి బయటికి రాని వారు శిథిలాల్లో చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీగానే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు సైతం చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ భూకంపం మళ్ళీ సంభవించే అవకాశం ఉందా లేదా అని కూడా అక్కడ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాణ నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అధికారులు చర్యలు తీసుకున్నారు. సో ఎవరెవరు సురక్షితంగా ఉన్నారు, శిథిలాల కింద చిక్కుకున్నారు అనే ప్రయత్నం కూడా జరుగుతుంది. మన విజువల్స్ చూస్తున్నాం. మెట్రో స్టేషన్లో అక్కడ ఆగి ఉన్న మెట్రో ఊగుతున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. భారీ భవనం నుంచి శిథిలాల కింద పడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో దీంతో కొంత భారత్లో ఢిల్లీ, కోల్కతా లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభావం ఉంది. సో ఈ ప్రధానంగా భూకంపాలు సంభవించడానికి గల కారణాలు, ఓవైపు అత్యవసరంగా ఎమర్జెన్సీ ఉన్నటువంటి విభాగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. కానీ ఈ ఊహించినటువంటి రీతిలో వచ్చినటువంటి దాంతో ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చనిపోతామనే ప్రాణ భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. కొంతమంది శిథిలాల కింద చిక్కున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మయన్మార్ బ్యాంకాక్లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. నిమిషాల వ్యవధిలోనే వచ్చిన 2 భూ ప్రకంపనలు వందల భవనాలు నీలమట్టం చూశాయి. మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. ఇక రెండవది 6.4గా నమోదైంది. మొనివా నగరానికి చెందిన 50 కిలోమీటర్ల దూరంలో ఇక భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సో ప్రధానంగా మొనివా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినటువంటి శాఖ అధికారులు 43 మంది గల్లంతైనట్లు ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. భారత్, బంగ్లాదేశ్, లావోస్, చైనాలో కూడా భూమి కంపించింది. దీని ప్రభావం కనిపించింది. భారత్లో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది. ప్రధానంగా మయన్మార్ బ్యాంకాక్లో సంభవించినటువంటి భూకంపం ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసింది. ఎత్తైన భవనాలు సైతం కుప్పకూలడంతో మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. భూకంపం తీవ్రత ఎలా ఉందో చూపే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం స్క్రీన్పై చూస్తున్నాం. ప్రధానంగా భూకంపానికి సంబంధించి విజువల్స్ అక్కడ మొదటి బాక్స్లో చూసుకుంటే భూకంప తీవ్రతకు అక్కడ భవనాలు ఎలా నేలకొరిగాయో మనం చూస్తున్నాం. రెండవది ఏ ప్రాంతాల్లో భూకంప తీవ్రత వచ్చింది అంటే మొదటిది రెండు సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. సో ఆ సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. కింద చూసుకుంటే మొదటి బాక్స్లో మెట్రోకి సంబంధించి మెట్రోలో అప్పుడున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనం. మెట్రో స్టేషన్లో ఒక్కసారిగా ఊగిపోయింది. అక్కడ రన్నింగ్లో ఉండే మెట్రో పడిపోతుందేమో అన్నటువంటి షేక్లో కూడా కనిపించింది. అలాగే రెండవది భవనాలకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ జనాలు పరుగులు తీసినటువంటి విజువల్స్ కూడా మనం అక్కడ కొన్ని చూస్తున్నాం. అంటే రోడ్లపైకి జనాలు వచ్చేసారు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిపేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో భారత్కు సంబంధించి రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో అక్కడ భారత్లో నమోదైంది. దీంతో ప్రజలు కూడా ఇక్కడ ఈ